పొదరిల్లు టుడే ఫిబ్రవరి 23rd ఎపిసోడ్. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ హై టెన్షన్గా నడిచింది. మహాని సర్టిఫికెట్ల పేరుతో ఇంటికి పిలిపించి మనసు మార్చేసి ఇక్కడే ఉంచేయాలని తల్లి లలిత ప్లాన్ చేస్తుంది. దీనికి ప్రతాప్ కూడా ఓకే అనడంతో అందరూ మహాని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే మహా మాత్రం నా కెరీర్ నాకు ముఖ్యం, నేను ఇక్కడ ఉండలేనని తెగేసి చెప్తుంది. దీంతో ప్రతాప్ కర్కశంగా ప్రవర్తించి మహా సర్టిఫికెట్లన్నీ కాల్చి పారేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సర్టిఫికెట్ల కోసం ఇంటికి వచ్చిన మహాతో ముందు లలిత మాట్లాడుతుంది. మా ఇంటి పరువు తీసినా కూడా నీకు మరో అవకాశం ఇస్తున్నాం, నువ్వు తిరిగి ఆ కొంపలోకి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండమని లలిత అంటుంది. లేదమ్మా, నేను ఇక్కడ ఉండలేను, నేను జాబ్ చేయాలనుకుంటున్నా అంటుంది మహా. ఇక ప్రతాప్ రకంలోకి దిగుతాడు. ఆ తాళి తీసే పక్కన పెట్టి ఇక్కడే ఉండు, నీకు ఒక్క రోజులో విడాకులు ఇప్పిస్తానని ప్రతాప్ అంటాడు. ఆ భూషణ్ ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాడని ఆది అంటాడు. ఆ మాట వినగానే మహాకు సిచ్యువేషన్ మొత్తం అర్థమైపోతుంది. వీళ్ళు మళ్ళీ ఆ భూషణ్ గారితో పెళ్లి చేయడానికే తనని ఇక్కడికి రప్పించారని మహా మనసులో అనుకుంటుంది. మీరిక మారరా? నేనేం మీరు చెక్కిన శిల్పాన్ని కాదు, మీ ఇంట్లో రాయిని కాదు. అసలు మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. నేను వచ్చింది మళ్ళీ బందీగా మారడానికి కాదు. మీరు అనుకున్నది ఏది జరగదు. మీ శాసనాలు అధికారాలు చెల్లవు. నా సర్టిఫికెట్లు ఇస్తే మీకు దండం పెట్టి వెళ్ళిపోతానని మహా అంటుంది. మర్యాదగా నా సర్టిఫికెట్లు నాకు ఇవ్వండి అని మహా గట్టిగా అడుగుతుంది. దీంతో నీకు ఈ సర్టిఫికెట్లు కావాలి, అమ్మా నాన్న వద్దు, అంతేగా ఈ కాగితాలు మాత్రమే కావాలి. ఆఖరిసారి చెప్తున్నాను, నీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, సర్టిఫికెట్లు కావాలంటే ఆ పెళ్ళి మర్చిపోయి ఇక్కడే ఉండాలి. రెండోది, మా మాట వినకుండా వెళ్ళాలంటే వీటిని కూడా వదులుకొనే వెళ్ళాలి. ఆలోచించుకో. నేను 3 అంకెలు లెక్కే పెట్టే లోప నీ నిర్ణయం చెప్పు, లేకపోతే ఈ సర్టిఫికెట్లు ఇక్కడే కాల్ చేస్తానని ప్రతాప్ బెదిరిస్తాడు. ఏదో ఒకటి తేల్చుకో, ఇది కావాలా ఇల్లు కావాలా అని ప్రతాప్ అడుగుతుంటే మహా కన్నీళ్లతో వేడుకుంటుంది. ప్లీజ్ నానా అని బతిమాలుతున్నా వద్దని హారిక అంటున్నా కూడా వినకుండా ప్రతాప్ మహా సర్టిఫికెట్లు కాల్ చేస్తాడు. కాలిపోతున్న తన సర్టిఫికెట్లు చూసి మహా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తర్వాత ప్రతాప్ ఫైర్ అవుతుంది. నా సర్టిఫికెట్స్ బూడిద చేసావు, ఇంకా నీ అహంకారం తగ్గలేదా? ఎవరిచ్చారయ్యా నీకు ఈ అధికారం? ఎక్కడి నుండి వచ్చిందయ్యా నీకు ఈ శాసించే హక్కు? ఎవరు నువ్వు? బతుకున్న కూతురికి పిండం పెట్టాలనుకున్న తండ్రివి, అంతే. నా కలల్ని బూడిద చేశారు, నా ఆశల్ని బూడిద చేశారు, ఇంకేం మిగిలింది? నేనే కదా. నన్ను కూడా తగలబెట్టేస్తావా? పరువు కోసం కన్న కూతుర్ని హత్య చేస్తావా? చంపేశావు కదా. ఆ రోజే తల కడిగేసుకున్నావు కదా. నా మీద నాకు మాత్రమే సర్వాధికారాలున్నాయి, వెళ్ళిపోతాను, స్వేచ్ఛగా వెళ్ళిపోతానని మహా అంటుంది. ఎవరే నేను వెళ్ళనిచ్చేదని లలిత ముందుకొస్తుంది. ఆగు, అక్కడే ఆగు. నన్ను ఆపడానికి ఇప్పుడు నువ్వెవరు? మీకు పరువు కావాలి, నాకు నా కెరీర్ కావాలి. ఈ రెండింటికి ఎప్పటికీ కలవలేవు. మీరు నేను అంతే. మీ దారి వేరు, నా దారి వేరు. నా దారికి అడ్డుగా రావద్దు. ఎవరికి నన్ను ఆపడం కాదు కదా, ఒక్క మాట అనే హక్కు కూడా లేదు. చంపుకోవడం మీకేం కొత్త కాదు కదా. ఈ మాత్రం నా మీద మమకారం మిగిలినా అది చంపేసుకోండి మహా అంటుంది. నీ సర్టిఫికేట్స్ కాలిపోయాక ఇంకేం మిగిలిందని వెళ్తావు అని ఆది అంటాడు. రేయ్, ఇంట్లో ఎవడో ఒక్కడే మూర్ఖుంటుంటాడు, నీలా నిండా మూర్ఖులు తయారయ్యారేంట్రా అంటుంది మహా. ఇంత మాట అన్నావే అని లలిత అవాక్ అవుతుంది. ఇంతవరకు వచ్చాక నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఎలా సర్టిఫికెట్లు కాలిపోతే నేను లేనా? నా చదువుని కాల్చగలవు, నా మెదడుని కాల్చలేవు. నా దెయ్యాన్ని కాల్చగలవా? నా ఆత్మవిశ్వాసాన్ని కాల్చగలవా? ఏం చేస్తారు మీరంతా కలిసి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను మహాలక్ష్మిని. మీరిచ్చినవి ఏవి తీసుకెళ్లకుండా, మీ నుంచి ఏం ఆశించకుండా ఉత్త చేతులతో వెళ్తున్నాను. తొందరలోనే మంచి ఉద్యోగంలో చేరుతాను. మీరు ఊహించని స్థాయిలో నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను నేను నిరూపించుకుంటానని సవాల్ చేస్తుంది మహా. ఆ రోజు మీరే ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు మీ గడపలో ప్రాణం పోయినా అడుగు పెట్టను. ఆది మహాలక్ష్మి అని సవాల్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. చూస్తావేంట్రా, వెళ్ళి ఆపరా అని ఆదితో అంటుంది లలిత. దీంతో మహా ఆగు అంటుంది. ఆది పరిగెత్తుకుంటూ వస్తాడు. గేడి దగ్గర కన్నని చూడగానే వీడెందుకు వచ్చాడు, ఎంత ధైర్యంరా నీకు అని కొట్టడానికి ముందుకొస్తాడు ఆది. ఆది, వాడి మీద చేయి పడితే అన్నమని కూడా చూడను, నీ ప్రతాపం వేరే ఎక్కడైనా చూపించుకో అంటూ ఆదిని నెట్టేస్తుంది మహా. రే పదరా అని కన్నా చేయి పట్టుకొని బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే చెట్టు కింద కూర్చుని మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు లోపల ఏం జరిగింది వదనాని కన్నా అడుగుతుంది. నన్ను ఇక్కడే శాశ్వతంగా ఉంచడానికి పిలిపించారు, నమ్మక ద్రోహం చేశారు. మా వదిన మాట విని ఇక్కడికి వచ్చినందుకు నట్టింట్లో ముంచారు. నన్ను రప్పించడానికి ఇంతలా జిగజారిపోవాలా?
చీటర్స్ అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మనకి కష్టం వస్తే అమ్మా నాన్నని చెప్పుకుంటాం, కానీ వాళ్ళే కష్టాలు పెడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చదివాను, ఎన్నో మెడల్స్ సాధించాను, అదంతా నా కాళ్ళ ముందే కాలిపోతుంటే ఏం చేయలేక చూస్తుండిపోయాను. నా సర్టిఫికేట్స్ కాల్ చేశారు కన్నా, అవి లేకపోతే నాకు అసలు లైఫే ఉండదు. అసలు వాళ్ళు మనుషులే కాదు, రాక్షసులా ప్రవర్తించారని మహా ఏడుస్తుంది. వాళ్ళని కళల్ని చంపేశారని ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా వదిన అంటాడు కన్నా. ఏం మాట్లాడుతున్నావురా అని మహా ఏడుపు ఆపేస్తుంది. బాగా ఆకలిస్తుంది వదిన, నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే నేను ఆకలితో చచ్చిపోతాను కదా అంటాడు. అయ్యో చెప్పవేంట్రా, దగ్గరలో నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, అక్కడ నీకేమైనా తినిపిస్తానని తీసుకెళ్తుంది. ఇంటి వదిన ఇంత జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా అని కన్నా అడుగుతాడు. అయినా నేను చేసిన తప్పేంటి, ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్లే విన్నాను, ఇప్పుడు నాకు నచ్చినట్లు బతకకూడదా? ఇన్ని రోజులు ఇంట్లో నుంచి వచ్చేసినందుకు నాకు గిల్టీగా ఉండేది, కానీ ఇప్పుడు అసలు లేదు, ఎందుకంటే నేను అసలు తప్పే చేయలేదు కదా అంటుంది మహా. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను కన్నా అని మహా అంటుంది. నువ్వు ఒంటరిదాన్ని ఏంటి వదిన, నిన్ను ప్రాణంలో చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా అంటాడు. నా ధైర్యం కూడా అదేరా అంటుంది. మీరు కూడా తినండి వదిన, నిజం చెప్పాలంటే నాకు ఆకలిగా లేదు, మీరు అలా ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియలేదు, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది అంటాడు కన్నా. నీకెందుకు ఏడుపు వచ్చిందని అడిగితే, మీరు నాకు వదినమ్మ అంటే అమ్మ ఏడుస్తుంటే ఏ కొడుకైనా ఏడుపు వస్తుంది కదా అంటాడు. ఆ మాటతో మహా కూడా లోపల కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇంతలో చక్రి మళ్ళీ ఫోన్ చేస్తాడు. మహా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటుంది. నేను కదండి, మీరే చెప్పాలి, అసలు ఏమైందని అడుగుతాడు. ఫోన్లో చెప్పేది కాదు, ఇంటికి వచ్చాక తీరిక చెప్తాను అంటుంది. అయితే ఇక్కడికి వస్తున్నారు కదా అని చక్రి ఆనందంగా అడుగుతాడు. ఇక నేటి ఎపిసోడ్ ముగిసింది.